సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముందుకి సురేష్ కొచ్చెటెల్ గారు సీనియర్ జర్నలిస్టు వచ్చున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనకి తెలంగాణలో ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్న టైంలో ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఒకటి వచ్చింది. అది బ్యాడ్ లక్. అది అసలు ఎలా వచ్చింది, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్లో ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అలా ఎలా టర్న్ అయిపోతుంది ఇది, ఈ వివరాలని కొంచెం మా ప్రేక్షకులు వివరించండి సార్ ప్లీజ్. సార్, ఈ మార్వాడి కమ్యూనిటీ అనేది మన తెలంగాణ అంటే పాత హైదరాబాద్ స్టేట్కి నిజాం టైంలో నిజాం పిలిపించారు. వాళ్ళని పార్సీస్ని పిలిపించారు. పార్సీస్ ఏంటంటే మనీ డీలింగ్లో చాలా క్లియర్. వాళ్ళు పార్సీస్ ఉన్నారు మన దగ్గర. సికింద్రాబాద్లో ఫైర్ టెంపుల్ కూడా ఉంది ఒకటి. తమిళియన్స్ని పిలిపించారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి. కీసాయి స్కూళ్ళు, మహబూబ్ కాలేజ్, చాలా మటుకు స్కూళ్ళు కాలేజ్ మొదలుపెట్టారు వాళ్ళు. దాంట్లోనే అన్ని కమ్యూనిటీస్, కన్నడిగాస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు. కచ్చిగూడ వైపు చప్పల్ బజార్, అది చాపల్ బజార్ యాక్చువల్లీ, అది అక్కడ చప్పల్ బజార్ అంటాం మనం. కచ్చిగూడ అనే కూడా మరాఠీ వర్డ్ అది. అక్కడ మరాఠీస్ ఉంటారు, మహారాష్ట్రం చాలామంది ఉంటారు. ఇట్లానే ఒక వచ్చిన కమ్యూనిటీ మార్వాడీస్ అంటారు. యూజువల్లీ మార్వాడీస్ అనగానే అది ఐదర్ గుజరాత్తో లేకుంటే రాజస్థాన్ నుంచి ఉంటారు వీళ్ళు. ఒక కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం బిర్లాస్ చూడండి, వీళ్ళందరూ మార్వాడీస్. వీళ్ళందరూ ఒరిజినల్లీ వాళ్ళకి వాళ్ళ బ్లడ్లో బిజినెస్ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉద్యోగం చేస్తారు. వాళ్ళ దాంట్లో బిజినెస్, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు వాళ్ళు, దాన్ని మంచిగా నడిపిస్తారు. సో నిజాం పరిపాలనలో వచ్చిన వీళ్ళు చాలా మటుకు రాజస్థాన్ నుంచి వచ్చి సెటిల్ చేసిన చాలామంది ఉన్నారు. మా దగ్గర కూడా మా ఇంటి పక్కన 3 షాప్స్ ఉన్నాయి. స్వీట్ షాప్స్ ఒకటి ఉంది, ఒకటి డ్రై ఫ్రూట్ షాప్ ఒకటి ఉంది, దాని పక్కన ఎలక్ట్రికల్ షాప్ ఉంది. వీళ్ళందరూ రాజస్థాన్ భిల్వాడా నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వచ్చారంట అల్వాల్లో. వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వాళ్ళు అక్కడే నడిపించుకున్నారు. అట్లనే 10-20 షాప్స్ చుట్టుపక్కల ఉంచారు. వీళ్ళు యూజువలీ ఏం చేస్తారు, వీళ్ళ ఫ్యామిలీ ఒక చాలా క్లోజ్లీ నిట్ కమ్యూనిటీ. మన తెలుగు వాళ్ళ కాదు, ఈవెన్ నా మలయాళీలో కాదు. ఒకరికొకరికి సహాయం చేయడం అని చాలా తక్కువ ఆలోచించడం. లాగుతుంటారు కదా మన వాళ్ళు, క్రాబ్ మెంటాలిటీ అంటాం మన దాన్ని. వీళ్ళు అట్లా కాదు సార్. ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాడికి రేపు నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలరా అంటే వాళ్ళు అప్పుడు తీసి ఇచ్చేస్తారు. అంటే ఒక కమ్యూనిటీ అంత క్లోజ్లీ నిట్ అనమాట. వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, అక్కడ ఇక్కడ కనెక్షన్ ఉంది వాళ్ళకి. సో హార్డ్వేర్ షాప్స్ చాలా మటుకు వాళ్ళు నడిపిస్తారు సార్. కిరాణా షాప్స్ నడిపిస్తారు, స్వీట్ షాపులు నడిపిస్తారు. వాళ్ళు కొన్ని బిజినెస్ వాళ్ళు ముట్టారు, కొన్ని బిజినెసే చేసుకుంటూ పోతారు వాళ్ళు అట్లా అనమాట. మీరు వాళ్ళ రెస్టారెంట్ బిజినెస్లో వాళ్ళు కనిపించారు, మార్వాడీలు ఉండరు అసలు దాంట్లో. సో ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ పుకార్ ఎక్కడి నుంచి మొదలైంది నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక లాజిక్ వీళ్ళేమంటున్నారంటే, ఈ మార్వాడీలు వచ్చి మా బిజినెస్ తినేస్తున్నారు అని. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా కొన్ని దూర ప్రాంతాల్లో కూడా డిస్ట్రిక్ట్స్లో ఇది మొదలైంది. వీళ్ళు వచ్చి మా బిజినెస్ తీసేసుకుని మండల హెడ్ క్వార్టర్లో కూడా వచ్చేసారు. నేను ఒక లాజిక్, ఇప్పుడు మన మాల్స్ వచ్చినప్పుడు సార్, సూపర్ మార్కెట్ వచ్చినప్పుడు, మన రిలయన్స్ లాంటి రీటైల్ అవుట్లెట్స్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, చిన్న చిన్న కిరాణా కోట్లన్నీ బంద్ అయిపోతుంది, అసలు ఏమి ఉండదని చెప్పారు. కానీ 10-15 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కిరాణా కోట్లు ఎక్కడ బంద్ కాలేదు. అది నడుస్తుంటే వాళ్ళ బిజినెస్కి ఉంటుంది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న క్వాంటిటీస్ కొనుక్కుంటారు, క్రెడిట్లో తీసుకుంటారు. ఇక్కడ ఉన్న బిజినెస్ అలాగే ఉంటుంది. మార్కెట్ ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు వీళ్ళ వ్యతిరేకంగా ఏం చెప్తున్నారంటే, వీళ్ళు 2 నంబర్గా మాల్ అమ్ముతున్నారు, అంటే డూప్లికేట్లు అమ్ముతున్నారు. మేమేమో అమ్మలేకపోతున్నాం, అది మాకు దెబ్బతింటుంది. మీరు చెప్పండి సార్, మీరు యాజ్ అ కన్జ్యూమర్, మీరు ఒక సెకండ్ హ్యాండ్ మాల్ లేకుంటే డూప్లికేట్ మాల్ ఎప్పుడైనా తీసుకుంటారా? తీసుకోరు కదా. స్పెషల్లీ ఎలక్ట్రికల్ పార్ట్స్ తీసుకోండి. వీళ్ళు ఎలక్ట్రికల్ బిజినెస్లో కూడా ఉంటారు, అంటే ఈ హార్డ్వేర్ స్టాప్లో. ఒక స్విచ్ కొంటున్నప్పుడు మీరు ఒక ISI బ్రాండెడ్ స్విచ్చే తీసుకుంటారు, మీరు రిస్క్ తీసుకోరు. వైర్ కూడా అంతే. స్వీట్ షాప్ నుంచి కొనేటప్పుడు మీరు డూప్లికేట్ తీసుకుంటారా? తీసుకోరు కదా. మీ హెల్త్ మెయిన్ ఇష్యూ, మీ ఫ్యామిలీ. కస్టమర్ మెంటాలిటీలో వాళ్ళు అన్నీ చూసుకొని తీసుకుంటారు. ఒకసారి తప్పు కావచ్చు ఏదైనా తీసుకున్నప్పుడు, నెక్స్ట్ టైం ఆడ వెళ్ళి కొట్లాడతాడు, ఇంట్లో ఇట్లా ఇచ్చినావు నాకు మాల్ అని చెప్పేసి. ఇది రెగ్యులర్ అన్నమాట. సో వీళ్ళు ఈ లాజిక్, మార్వాడి గోబ్యాక్ అనే ఇమేజ్ తెలంగాణని పెద్ద నేషనల్ లెవెల్లో పెద్ద నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది సార్. ఎందుకంటే దీనికన్నా ముందు మహారాష్ట్రలో బాలాసాహెబ్ థాకరే టైంలో అక్కడ సౌత్ ఇండియన్స్ గో బ్యాక్ అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఆ టైంలో కొట్టారు కూడా మనల్ని. తమిళియన్స్ కానివ్వండి, మలయాళీస్ కానివ్వండి, ఆంధ్ర నుంచి తెలంగాణ, అప్పుడు తెలంగాణ లేకుండా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, కన్నడిగాస్, వీళ్ళందరినీ తరిమి కొట్టారు. అక్కడి ఫిజికల్ వైలెన్స్ కూడా జరిగింది సార్. అదే చెప్తే కొట్టారు. వాళ్ళేం చెప్పారంటే, మాకు ఉద్యోగాలు లేవు, మీరు వచ్చి మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే సార్, నేను ఇప్పుడు 10 రోజులు మా ఊర్లో ఉన్నాను. ఇప్పుడు
కేరళలో 95% వర్కర్స్ బీహార్, యూపీ, అస్సాం, ఒడిశా ఏరియా నుంచి. మా వాళ్ళు లేరు, మా వాళ్ళంతా దుబాయ్లో పనిచేస్తారు. హోటల్ ఇండస్ట్రీస్ అన్ని పెట్రోల్ బంక్ నుంచి హోటల్ ఇండస్ట్రీస్ అంతే. ఎందుకు సార్, మా ఇంట్లో పనిచేయడానికి ఈ కోకోనట్ ట్రీకి నీళ్ళు ఎడవడానికి కూడా బెంగాల్ పనిచేస్తాడు. ముందు మలయాళీ అని ఎక్కుతుండే కోకోనట్ ట్రీ పైన, ఇప్పుడు బెంగాలీలు అందరూ. మా దగ్గర బెంగాలీస్ అంటారు, అంటే అందరినీ కూడా నార్త్ ఇండియన్ ముందు మద్రాసి అంటారు, సౌత్ ఇండియన్స్ అట్లా బెంగాలీ అయిపోయారు అందరూ. కానీ మన వైపు ఇట్లా చేయడం చాలా నేషనల్ లెవెల్లో పెద్ద దెబ్బ. ఎందుకంటే మన కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా స్టేట్స్లో ఉన్నారు. ఇవాళ ఒక టాక్కి వెళ్ళినప్పుడు నేను 2-3 సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ పేర్లు తీసుకొని నేను, కానీ వాళ్ళ చెప్పిన మాట ఒకటి ఉంది. రేపు బాంబే నుంచో బెంగళూరు నుంచో తెలుగుస్ గో బ్యాక్ అనే క్యాంపెయిన్ పెడితే మీకు ఎట్లా ఉంటుంది ఆలోచించండి. దాని డ్యామేజ్. ట్రంప్ యుఎస్ నుంచి ఇండియన్స్ గో బ్యాక్ అని చెప్తే రేపు ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ మొదలైంది అది. ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టారనుకోండి, అప్పుడు మీరు ట్రంప్ తిడతారు. మరి మీరు ఇక్కడేం చేస్తున్నారు, అదే చేస్తున్నారు కదా ఇక్కడ కూడా. వై మార్వాడీస్ గో బ్యాక్? మీకు ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద. వాళ్ళ ఇంటిగ్రిటీ, వాళ్ళ ఏం చెప్తారు క్లోజ్ నిట్ ఫ్యామిలీ కనెక్షన్ మీరు కూడా డెవలప్ చేయండి. మీరు చూడండి సార్, నేను ఇంకో మాట చెప్తాను. మీకు పార్సీ కమ్యూనిటీ ఉంది సార్. మీకు పార్సీ కమ్యూనిటీలో పేదోళ్ళు కనిపించరు అసలు. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ అనుకోండి, 57,000 మంది ఉన్నారు అంతే. కానీ టాటాస్ చూడండి, ఫ్యామిలీ మొత్తం అట్లా ఎట్లా చాలామంది మందారు చర్మాస్ నడిపిస్తారు, వాళ్ళ కార్లు షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళది. వాళ్ళ దగ్గర పేదోళ్ళని మనుషులు మీకు కనిపించరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ పెట్టి, తిండి పెట్టి, ఒక ఇల్లు రెంట్కి తీసుకొని వాళ్ళు చూసుకుంటారు. వితౌట్ ఇంట్రెస్ట్ కానీ, లోయెస్ట్ ఇంట్రెస్ట్ కానీ బిజినెస్లో కూడా నిలబడతారు. మన వాళ్ళు చేస్తారా? చేయరు కదా. మన గుడికి తీసుకెళ్ళి 2 కోట్ల కిరీటం ఇస్తాం దేవుడికి, ఇవ్వద్దని చెప్పట్లేదు, మంచిదే. కానీ అన్నదానం పెట్టిన దానికన్నా మంచిది అది. కానీ మన వాళ్ళు ఇంకొక తెలుగు ఆయన్ని హెల్ప్ చేయడము, ఇంకొక ఆయన కష్టంలో ఉన్నాడు ఆయన కొంచెం డబ్బులు ఇస్తాము, అప్పుడు చేయరు మన వాళ్ళు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు, ఎక్కడి నుంచో వచ్చిన రాజస్థాన్ నుంచి వచ్చిన బిజినెస్ వాళ్ళని మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఎట్లా అవుతుంది సార్ ఇది? మీరు బిలీవ్ చేయరు. బొలారం ఏరియాలో, మా అల్వాల్ పక్కన బొలారం ఉంది. బొలారంలో చాలా మట్టుకు ఫ్యామిలీస్, ఒరిజినల్ సెటిల్ చేసిన ఫ్యామిలీస్ అందరూ మార్వాడీలు. సురానాస్ ఉన్నారు చూడండి, వాళ్ళు అక్కడే వచ్చి సెటిల్ చేశారు ఫస్ట్. దాని చాలా మట్టుకు ఉన్నారు అట్లా కమ్యూనిటీస్ మన సిటీలో. మీరు ఇక్కడ వెళ్ళిపోండి, ఓల్డ్ సిటీ వైపు వెళ్ళిపోండి, మీరు అక్కడ చాలా మట్టుకు మార్కెట్స్లో వీళ్ళ కమ్యూనిటీ ఉంటారు. అక్కడ వాళ్ళ బిజినెస్ అది. అయితే మన వాళ్ళ ఆరోపణ ఏంటంటే సార్, ఇక్కడ వైశాస్ వాళ్ళు వీళ్ళంతా దో నెంబరు మాలు, దో నెంబర్ దందా, అంటే ఈ జిఎస్టీలు కట్టరు, లేకపోతే ట్యాక్సులు కట్టరు, ఈ పనులు చేస్తున్నారు అని వీళ్ళ ఆరోపణ. అది చేస్తే తప్పు, దాంట్లో డౌట్ లేదు. అది మీరు ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సార్, జిఎస్టీ ఎక్కడో ఒక చోట్ల కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాణిగంజ్లో ముందు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక 10 సంవత్సరాల ముందు వెళ్ళి ఒక పైపు కొనుక్కుంటే, లేకుంటే ఏదైనా అక్కడ మొత్తం హార్డ్వేరే కదా ఏరియా అంతా, మొత్తం పైపులో ఏదైనా మీరు జెన్సెట్ కొనుక్కుంటే వాడు బిల్లు ఇవ్వడు, క్యాష్ డీలింగ్ నడుస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూడండి సార్ ఒకసారి, వాడు బిల్లు అడుగుతాడు, పేమెంట్ మీరు క్యాష్ ఇస్తే కూడా వాడు జిఎస్టీ తీసుకుంటాడు. ఎందుకంటే జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు, మీ లా చేశారు. అవును సార్. అంటే తయారు చేసినోడి నుంచి లాస్ట్ కన్జ్యూమర్కి వచ్చేదాకా జిఎస్టీ ఎవరో ఒకరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటే వస్తున్నారు. లాస్ట్ మంత్ కలెక్ట్ చేయకపోతే దానికన్నా ముందు ఎవరి దగ్గర ఉందో డీలర్ వాడు కట్టాల్సి వస్తుంది వాళ్ళ పాకెట్ నుంచి. అంతే. మీరు ఇదే జిఎస్టీ వాళ్ళు చేయడానికి అసలు అవకాశం లేదు. వాళ్ళకి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, నాన్ బ్రాండెడ్ ఉంటే ఇంకోటి. కరెక్ట్. చాలామంది ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా చేస్తారు, చిట్టీలో రాసి ఇచ్చేస్తారు. ఎంత అంటే 50 అంటాడు, 100 అంటాడు, రాసి ఇచ్చేస్తాడు, మనం క్యాష్ కట్టేస్తాము. సరే, మీకు అట్లాంటి జెన్యున్ కంప్లైంట్స్ ఉంటే మీరు జిఎస్టీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి, వాళ్ళు రెడీగా ఉంటారు ట్యాకిల్ చేయడానికి, దాని ప్రాబ్లం లేదు. కానీ మనం ఆరోపణ చేసినప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. మనం ఎవరి మీద మీరు దొంగ అని చెప్పేట ముందు ఆయన దొంగనా కాదా అని చెప్పి మనం తెలుసుకొని ప్రూఫ్ ఇచ్చేయాలి వాళ్ళకి. మీరు 2 నెంబర్ నడిపిస్తున్నారు, సరే, ఎట్లా తీసుకొస్తున్నారు మాల్, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ రూట్ నుంచి పట్టుకోండి, తెలిసిపోతుంది ఈజీగా. కానీ మీరు షుడ్ నాట్ టేక్ లా ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. అది అక్కడున్న జిఎస్టీ అథారిటీస్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ అథారిటీ, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. వాటికి ఒక పెద్ద డిపార్ట్మెంట్స్, వాళ్ళకి రెవెన్యూ కావాలి సార్. రేవంత్ రెడ్డి గారికి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు కూడా కావాలి ఆయన. ఎందుకంటే స్టేట్కి ఎంత విపరీతమైన లోన్ తల మీద ఉంది, పెద్ద లోన్ ఉంది, ఫండ్స్ కావాలి, హ్యాండిల్ చేయలేదు. అదే, సో ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. 10 పైసలు దొరికితే అది కూడా పట్టుకుంటారు గవర్నమెంట్ ఎక్కడి నుంచి అయినా కానీ. ఇప్పుడు చూడండి, మా దగ్గర పానీపూరి వాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే వాడు దీనికన్నా ముందు క్యాష్ తీసుకుంటుండే, ఇప్పుడు అందరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. సాయంత్రం కానీ బ్యాంక్లో 10,000 రూపాయలు ఇచ్చి పడుతుంది, డిజిటల్ పేమెంట్. బ్యాంక్ మేనేజర్ ఏమో ఐటీకి ఇన్ఫార్మ్ చేశాడు, వాడు వచ్చి పాన్ కార్డు చేయించాడు, ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాడు.
సో ట్యాక్స్ బేస్ కూడా ఎక్స్పాండ్ అయింది. డెఫినెట్గా ఎస్, జెన్యున్ కంప్లైంట్ ఉంటే మీరు కంప్లైంట్ ఇచ్చాను. కానీ నెగటివ్ ఇమేజ్ ఆంధ్ర ఉన్న వాళ్ళు ఆంధ్ర అంటే నేను తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటున్నాను. తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మమ్మల్ని తెరిమి కొడుతున్నా అంటే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజస్థాన్లో, గుజరాత్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడున్న పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారు, ఎస్పెషల్లీ బీజేపీ లాంటి వాళ్ళు పుకార్లు లేపడం మొదలు పెడతారు. చూడండి ఆంధ్రాలో, తెలంగాణలో మన కమ్యూనిటీ వాళ్ళని కొడుతున్నారు, చేస్తున్నారు. ఇది బీహార్లో జరిగింది సార్ దీనికన్నా ముందు. ఇదే బాలాసాహెబ్ ఠాక్రే చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ శివసేన వాళ్ళు గొడవ పెడితే, రాజ్ ఠాక్రే ఎస్పెషల్లీ అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తారు చాలామంది రైల్వేలో. అక్కడ వీళ్ళందరినీ రైల్వే స్టేషన్ నుంచి తరిమి కొట్టారు వీళ్ళు. బీహార్లో బీహారీ వాళ్ళని బాంబేలో దిగంగానే ముంబైలో ఏమైంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎఫెక్ట్ వచ్చింది. అక్కడ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఎందుకంటే వీళ్ళు సీన్ సపోర్టింగ్ దిస్ ఫెలోస్. ఎప్పుడు చేయకూడదు. మనకు వీఆర్ ఇండియన్స్, ఎండ్ ఆఫ్ ద డే మనం భారతీయులం. మనం ఈ కమ్యూనిటీకి ఇక్కడ రాకూడదు, మీరు అక్కడ రాకూడదు, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చారు. మన డెమోక్రటిక్ కంట్రీ మనది. సరే మీ బిజినెస్ దెబ్బతింటుంది, దానికొక మీరు వాళ్ళతో కాంపీట్ చేయకపోతే మీరు కూడా వాళ్ళ స్ట్రాటజీ అడాప్ట్ చేయండి. మీరు చీట్ చేయాలని చెప్పట్లేదు, జిఎస్టీ కట్టొద్దని చెప్పట్లేదు. కానీ వాళ్ళ మార్జిన్స్ చూసుకుంటారు, వాళ్ళ ఫైనాన్సింగ్ చూసుకోండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఫైనాన్సింగ్ ఎట్లా తీసుకోండి, మీరు చెప్పినట్ల 2%, 3% వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఒకసారి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇస్తారు వాళ్ళు. అది నేర్చుకోండి. అది మీ కమ్యూనిటీ, బైసే కమ్యూనిటీ అని మన దగ్గర తెలుసు. వాళ్ళు ట్రెడిషనలీ దే ఆర్ ఇంటూ బిజినెస్. దే ఆల్సో నో హౌ టు రన్ ఇట్ వెరీ వెల్. వాళ్ళు చాలా బాగా నడిపిస్తారు బిజినెస్ మన దగ్గర. కానీ మార్వాడి గో బ్యాక్ అని చెప్పడం కానీ ఒక నెగటివ్ కనెక్టేషన్. నేను ఇప్పుడు కాదు, నేను కేరళ నుంచి వస్తున్నప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో ఒక ఆయన అడిగారు, హైదరాబాద్కి వెళ్తున్నా అంటే, సార్ ఇది మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, ఏంటి సార్ ఇది అంటున్నారు. అప్పుడు నేను ట్రై టు రియాష్యూర్ ఏం కాదు, అది కొన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, అదేం జనరలీ ఎవరు చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది దీంట్లో. సో స్టేట్ గవర్నమెంట్ కూడా దేర్ లెవెల్ దే హ్యావ్ టు అష్యూర్, సరే బా నువ్వు లోకల్ కమ్యూనిటీ వాళ్ళని అష్యూర్ చేయాలి, వాళ్ళని కూడా అష్యూర్ చేయాలి, మిమ్మల్ని ఎవరు ఏం చేయరు, మీరు భయపడకండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి అని చెప్పేసి అది నడవాలి సార్. యాక్చువల్గా అదే సార్, నేను చెప్పేది కూడా ఒక కమ్యూనిటీని బేస్ చేసి ఎవరు ఆరోపణలు చేయడం, దాన్ని ఇబ్బంది పెట్టడం, అల్లర్లు చేయడం ఇలా కాదు. ఏదైనా ఇష్యూ బేస్డ్ ఉంటే బాగుంటుంది. నెంబర్ మాలు దాన్ని పట్టించడం, లేదంటే జిఎస్టీ కట్టట్లేదు దాని మీద రిపోర్ట్ చేయడం. అంటే వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, చక్కగా దాన్ని రికవరీ చేసేదానికి మేము ముందున్నాం. అసలు ఇదేమవుద్దంటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక అలజడి రేగడం అనేది చాలా వ్యవస్థలను ఇబ్బంది పెడుతుంది. ఇలాంటిది దురదృష్టకరం, ఎవరు చేయకూడదు, ఏ కమ్యూనిటీ మీద ఎలాంటి రాకూడదు అనేది మా ఆలోచన. కరెక్ట్ సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటే సార్? కరెక్ట్. ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు ఇవాళ మార్వాడితో అయింది, రేపు ఇంకో కమ్యూనిటీ మీద చేస్తే, రేపు బ్రాహ్మణ్ కమ్యూనిటీ తీసుకోండి, వీళ్ళని బాయ్కాట్ చేద్దామని చెప్పి ఏదో ఒక రీజన్ మీద బాయ్కాట్ చేయాలి, వీళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే ఏం చేస్తారు? వాళ్ళు చాలా చిన్న కమ్యూనిటీ వాళ్ళు. కానీ మిగతా కూడా చాలా అట్లా చిన్న కమ్యూనిటీస్ వాళ్ళు డిఫెన్స్లెస్, వాళ్ళు అంటే అగ్రెసివ్ కాదు, వాళ్ళు కర్రలు తీసుకొని నడవరు, రోడ్డు మీద కొట్టడానికి వెళ్ళరు. మీరు ఇదే థింగ్ యూ ట్రై విత్ ఎ పంజాబీ ఫెలో, మమ్మల్ని పట్టుకొని కొడతారు స్ట్రైట్ అవే, అంతే భయం వాళ్ళకి, వాళ్ళతో ఏం పెట్టించుకోరు వీళ్ళంతా. సో ఇదేంటంటే కొంచెం డొసైల్గా ఉన్న కమ్యూనిటీ వీళ్ళు ఎక్కువ గొడవలు వాళ్ళ దాంట్లోనే ఉంటారు, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు దానికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. పొద్దున 7 కాగానే షాప్ ఓపెన్ చేస్తాడు, వాళ్ళకి తెలుసు బిజినెస్ ఎట్లా చేయాలని చెప్పేసి. కానీ మళ్ళీ వాళ్ళని జనరలిస్ట్ ఏదో 2, 3 లేకుంటే 10 మంది చేస్తున్న ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మీరు మొత్తం కమ్యూనిటీని పెయింట్ తీసుకొని కొట్టకండి. ఎందుకంటే అది చాలా నెగటివ్ ఇమేజ్. మనకి ఇక్కడ కాదు, దేశంలో పలు చోట్ల కూడా ఇప్పుడు తెలంగాణలో ఇట్లా జరుగుతుంది అనగానే అందరు నా అడిగాను, మన ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఉన్న భయం ఉంది, దానికోసం చేస్తలేరు అంటున్నారా? నిజమో కాదు ఇంకో క్వశ్చన్. సో ఈ రేవంత్ రెడ్డి గారికి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా వచ్చి, ఆల్రెడీ చెప్పారనుకుంటా ఆయన, ఓపెన్గా వచ్చి చెప్పాల్సింది ఏంటంటే మార్వాడి కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి ఒక హాల్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, చాలామంది ఉన్నారు వాళ్ళు, గుజరాతీ సేవా సమితి, అది ఇది రాజస్థానీ సేవ అన్నీ ఉన్నారు, వాళ్ళందరూ పిలిపించుకోండి, మెయిన్ మెంబర్స్ని పిలిపించుకొని ఒక రూమ్లో కూర్చోబెట్టి మీకు ఎవ్వరు మీకు మిమ్మల్ని ఏం చేయరు, మీరు కూడా లా ఫాలో కావండి, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి ఒక హామీ ఇస్తే బాగుంటుంది సార్. ఆల్రెడీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, రెండోది సీఎం గారు ఖండించారు సార్. ఇది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పారు సార్. చెప్పారు, అదే ప్లస్ గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకొని ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. అదే నా సజెషన్ ఒకటి, మీకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా సార్, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక మీటింగ్, ఒక 50 మంది 60 మంది 100 మందిని పిలిపించుకొని, డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నారు, వాళ్ళే వచ్చేస్తారు అందరూ,
ఒక హాల్లో కూర్చొని, వాళ్ళకి చాలా హాల్స్ ఉన్నాయి సిటీలో అక్కడ ఏదైనా ఒక హాల్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది ఈజీగా. లేకుంటే సెక్రటరియట్ పిలిపించుకొని మాట్లాడి మిమ్మల్ని మేము చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేస్తే బాగుంటుంది సార్. తప్పకుండా సార్, నేను మీరు చెప్పిన సలహాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. అయితే ఈరోజు చక్కగా మన సురేష్ కొచ్చేటిల్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి వివరంగా మొదటి నుంచి ఏం జరుగుతుంది ఏందని వివరించారు. మేం చెప్పేది కూడా ఏంటంటే, భారతదేశం అనేదే ఒక అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు అన్నీ ఉంటాయి కలిసి. కలిసిమెలిసి ఉన్నప్పుడే మన యూనిటీ. అంతకుముందు లేకనే మనం ఈ బ్రిటిష్ వాళ్ళతో ఈ ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ హాయిగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఈ టైంలో ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు భారతదేశం నెంబర్ 3కి వెళ్ళబోతూ ఉంది ఆర్థిక ప్రగతిలో. మన రాష్ట్రం ఇప్పుడు సుభిక్షంగా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా హాయిగా ప్రపంచ నలుమూల దేశం నుంచి వస్తున్నాయి. మళ్ళీ ఇలాంటివి తీసుకోకుండా మీరు సంయమనం పాటించి చక్కగా ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలని గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్ తీసుకొని ఉంది. మిమ్మల్ని కోరుకుంటూ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఈరోజు స్టూడియోకి వచ్చారు. వీటీవీ ప్రేక్షకులు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మా అందరికీ ఇలాంటి వీడియోలు చేసేదానికి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నమస్కారం.